ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ సన్నవడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా బోనస్ నగదు పడుతుండటంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ పరిసర రైతులు బోనస్ నగదు వచ్చిందని టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని కొనియాడారు. వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సన్న రకాల వడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో ఆనందంగా ఉందని రైతులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. రైతుల అకౌంట్లలో బోనస్ డబ్బులు పడ్డం చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో గింజ వడ్ల కటింగ్ లేకుండా చేస్తున్నారన్నారు. ఈ విధంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే సన్నవడ్లకు బోనస్ 500 రూపాయల క్వింటాల్కు ఎటువంటి కొలమానం లేకుండా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇస్తామని అన్నారు. అది ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి పంపినటువంటి వడ్లకు మరి చాలామంది రైతులకు రావడం వల్ల రైతుల ఆనందంతో మరి మేము సంబరాలు చేసుకుంటాం ఈ సెంటర్లో అని ఈ మండల స్థాయి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బాధ్యులను ఏఎంసీ సంబంధించినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళందరి యొక్క ఆనందం చూస్తే ప్రధానంగా గతంలో ఏదైతే రైతు బంధు వచ్చేదో భూమి ఉన్న రైతుకు వచ్చేది, అది పండిందా పండలేదా సంబంధం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైతే కాయ కష్టం చేసుకుంటున్నారో, ఉదాహరణకు నేను ఒక రైతును, నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది, నేను ఇంకొక 3 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్నా, నాకు ఒక 180 క్వింటాల వడ్లు వండినాయి, నాకు ఆ 180 క్వింటాలకు గాను 90,000 రూపాయల బోనస్ వచ్చింది. అందులో నేను కౌలు చేసిన దానికి కూడా నాకు ఒక 30,000 రూపాయల బోనస్ వచ్చింది. కాబట్టి మొట్టమొదటిసారిగా నా జీవిత కాలంలో ఈ 30 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నాకు ఇది అదనంగా దొరికినట్టుగా నాకు భావన కలుగుతూ ఉన్నది. అందుకు నేను చాలా తృప్తి పడుతున్న రైతుగా ఈ విధానం ఎప్పుడు కంటిన్యూ కావాలని కోరుకుంటూ, రైతుల కళ్ళల్లో కనుక మరి వెలుగు చూడాలంటే, సంతోషాన్ని చూడాలంటే ఈ బోనస్ ప్రక్రియ నిరంతరంగా జరగాలి.